సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు సమావేశం కొనసాగనుంది. మంత్రులు, శాఖల కార్యదర్శులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, సువర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, వాటి అమలులో భాగంగా నిర్దేశించిన 10 సూత్రాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. అలాగే ఆదాయార్జన శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై చర్చించనున్నారు. రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం అమల్లో ఉన్న పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలు కూడా సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్, పాలనలో ఏఐ టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతల వినియోగంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ఈ రోజు సమీక్ష సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా మొత్తం అందరితో కూడా వర్చువల్ గా కూడా కలెక్టర్లు, అధికారులతో, మంత్రులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఏపీ సచివాలయంలో ఉదయం 10:30 ఈ ఏదైతే సమావేశం, ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా జిఎస్డిపి, స్వర్ణాంధ్ర 2047 విజయాల లక్ష్యాలు, అలాగే 10 సూత్రాలపైన కూడా చర్చ ఉంటుంది. అయితే ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షను సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు. అయితే జిఎస్డిపి కి సంబంధించి, అలాగే స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలుకు సంబంధించినటువంటి వాటి విషయం పైన యాక్షన్ ప్లాన్ లో ఏదైతే ఉంటుందో దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. వీటితో పాటు రాష్ట్రంకి వచ్చినటువంటి పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్నటువంటి పీపీపీ ప్రాజెక్టుల పురోగతి పైన కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటి, చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలపైన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తారు. అయితే మంత్రులు, ముఖ్య కార్యదర్శులు మాత్రం సచివాలయంలో ఉంటారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకి సంబంధించి వారు వర్చువల్ గా ఈ సమావేశంలో హాజరవుతారు. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంతో పాటుగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు వీరితో సమావేశంలో చర్చించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్తారు. రేపు కూడా ఢిల్లీలోనే షెడ్యూల్ అంతా ఉన్న నేపథ్యంలో రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలు 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం తర్వాత మంత్రులతోటి కొంతసేపు సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన నగరాలు, పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఎలా ఉంది ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే. రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు.
బాబాయ్ మనవాడు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి మోసపోయాడు. అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టే కన్నా మన స్వర్గసీమ